హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అంటే 14th నవంబర్ యొక్క మార్కెట్ మూమెంట్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దామండి. అంటే ఈరోజు వీడియో అనేది 13th నవంబర్ అనాలిసిస్ అయితే నేను అప్లోడ్ చేయలేదండి, ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కుదరలేదు. బట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ప్లస్ టెలిగ్రామ్లో అయితే లెవెల్స్ అయితే అప్డేట్ చేశానండి. అవి అయితే లెవెల్స్ అయితే ఈరోజు పర్ఫెక్ట్గా వర్క్ అయినాయండి. నేను ఏమని పోస్ట్ చేశానో ఇక్కడ మీకు స్క్రీన్ పైన అది నిఫ్టీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అది అయితే మీ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి. నేనైతే అనాలిసిస్ అయితే ఏమని చెప్పానంటే, నిఫ్టీలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 26,000 వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పాను. అలానే 20 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,800 వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పాను. సో మార్కెట్ అయితే నిఫ్టీ ఈరోజు 25,900 దగ్గర ఓపెన్ అయ్యి 800 వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ 800 నుంచి రివర్స్ అయితే అయ్యి 26,000 వరకు వచ్చి 26,000 దగ్గర మళ్ళీ మార్కెట్ బేరిష్ మూమెంటం అయితే ఇచ్చిందండి. లెవెల్స్ అయితే ఈరోజు పర్ఫెక్ట్గా వర్క్ అయినాయండి. సో కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో వచ్చేసి 14th నవంబర్. ఈ రేపటి అనాలిసిస్ ఎలా ఉంటుంది అంటే, మార్కెట్ వచ్చేసి నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చినా లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఇక్కడ వచ్చేసి 25,950 దగ్గర 25,950 దగ్గర నుంచి మనకి మార్కెట్ అయితే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇలా వల్ల మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చండి. ఎలా అంటే బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితేనే మనం పుట్ సైడ్ అనేది ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. లేదంటే ట్రేడ్స్ అప్పుడు కూడా ఆ క్యాండిల్ యొక్క లో మార్క్ చేసుకొని లో బ్రేక్ అయితేనే మనం ట్రేడ్స్ అనేది ఎంటర్ అవ్వాలండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి. నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా కానీ లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా కానీ 25,850 అండి. 25,850 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉంది. అలానే నిఫ్టీ కనుక రేపు 25,950 లెవెల్ క్రాస్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే అగైన్ 26,000 అండి. 26,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. బట్ రేపు ఈ లెవెల్ దగ్గర నుంచే రివర్స్ అవుతుంది అని అనుకుంటున్నాను. 25,950 దగ్గర నుంచి రివర్స్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ లెవెల్లో మనకి ఖచ్చితంగా బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యి ఎంట్రీ దొరుకుతుందని అనుకుంటున్నాను. రేపు చూద్దాం ఏదైతే నిఫ్టీలో. సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 100 పాయింట్స్ పాజిటివ్తో అయితే క్లోజ్ అయిందండి. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనం అనాలిసిస్ ఏమని చేసుకున్నాం అంటే, మనం వచ్చేసి టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్డేట్ ఇచ్చిన లెవెల్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఇదండి. ఈ 2 లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పి ఇచ్చాము. బట్ ఇక్కడైతే మనకి ఎంట్రీస్ అయితే ఏం దొరకలేదండి. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఈ లెవెల్ వరకు వెయిట్ చేసి ఉంటే 58,600 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనేది చెప్పుకున్నామండి. ఈ లెవెల్లో మనకి ట్రేడ్ దొరికిందండి. ట్రేడ్ దొరికి టార్గెట్ అయితే హిట్ అయ్యండి. బట్ అలానే 2 టైమ్స్ అయితే ఈ లెవెల్లో మనకి ట్రేడ్ దొరికిందండి. 2 టైమ్స్ 2 సక్సెస్ఫుల్గా అయితే టార్గెట్స్ అనేది హిట్ అయింది. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో అనాలిసిస్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం ఇస్తే 58,100 అండి. 58,100 దగ్గర మనం మార్కెట్ రివర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్లో బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఆ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకొని మనం ట్రేడ్స్ అయితే ఎంటర్ అవ్వచ్చండి. కమింగ్ టు అప్ సైడ్ మూమెంట్ అండి. అప్ సైడ్ మూమెంటం వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 58,600 అండి. 58,600 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఇలా వల్ల మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చండి. అలాగే 58,500 దగ్గర అయితే జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకనంటే ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో 58,500లో ఎవరో ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొద్దండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఈరోజు
28 పాయింట్స్ నెగిటివ్తో అయితే క్లోజ్ అయిందండి. సో కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసి మనం ఈ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకున్నాం. బట్ మార్కెట్ ఏంటంటే కరెక్ట్గా అక్కడి నుంచి ఓపెన్ అయ్యి 13,875 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకున్నాము. ఆ లెవెల్లో కరెక్ట్గా అక్కడే ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూవ్మెంట్ వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో అయితే క్లోజ్ అయిందండి. నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నానండి, మన లెవెల్స్ అనేది 9:30 తర్వాతే చూడండి అండి. 9:30 బిలో అయితే చూడొద్దండి, ఎందుకంటే 9 మార్కెట్ ఓపెన్ అయ్యేది 9:15 కాబట్టి 9:15 నుంచి 9:30 వరకు ఫుల్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయండి. సో ఎప్పుడైనా కానీ నేను చెప్పే లెవెల్స్ 9:30 తర్వాతే చూడండి. అలానే మిడ్ క్యాప్ నిఫ్టీలో ఈ లెవెల్లో అయితే మనకి ట్రేడ్ దొరికిందండి 11కి. బట్ ఇదేంటంటే అటు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదండి, కాకపోతే కన్సోలిడేషన్ అయింది ఇక్కడ ఈ లెవెల్లో కన్సోలిడేషన్ అయిందండి. 11:15 నుంచి 12:15 వరకు నియర్లీ 1 అవర్ వరకు కన్సోలిడేషన్ ఆ లెవెల్లోనే నియర్లీ ఆ లెవెల్లోనే కన్సోలిడేషన్ అయితే జరుగుతూ ఉందండి. అలా కన్సోలిడేషన్ అయ్యి ఒక స్ట్రాంగ్ మన టార్గెట్ అయితే హిట్ అయింది. బట్ ఎవరైతే ఎంతసేపు ట్రేడ్లో ఉండలేరో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతే కనుక వాళ్ళు ఖచ్చితంగా లాస్ అయితే ఫేస్ చేసి ఉంటారు. బట్ ఎగ్జిట్ అవ్వకుండా పొజిషన్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి మంచి టార్గెట్స్ అనేది వచ్చింటాయండి, ప్రాఫిట్స్ అయితే వచ్చింటాయి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. టుమారో అనాలిసిస్ వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వస్తే 13,800 అండి. 13,800 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. అలానే మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం వస్తే 13,900 అండి. 13,900 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్లో మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. అలానే 13,800 దగ్గర కూడా మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే 9:30 తర్వాతే ట్రేడ్స్ అనేది లెవెల్స్ అయితే చూడండి, బిలో చూడొద్దని చెప్పుకుంటాను. ఇదండి రేపటి అనాలిసిస్. మన ఈ లెవెల్స్ అనాలిసిస్ అనేది రేపటి అనాలిసిస్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.